ఖమ్మం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల బరిలోకి దిగిన నామా నాగేశ్వరరావును గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరిన నామా నాగేశ్వరరావుకు లోక్సభ టికెట్ కేటాయించడంతో జిల్లాలోని పార్టీ శ్రేణులతో మమేకమవుతున్నారు. వైరాలో టీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో నామాతో పాటు తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో మనం కూడా మారాలి అంటూ తుమ్మల నాగేశ్వరరావు పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ అధినేత కేసీఆర్ ఎంపిక చేసిన అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు తుమ్మల నాగేశ్వరరావు. రేపు నామా నాగేశ్వరరావు నామినేషన్ వేయనున్న తరుణంలో టీఆర్ఎస్ బలం చూపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు తుమ్మల. అంతా సమైక్యంగా పనిచేస్తే ఖమ్మం లోక్సభ నియోజకవర్గం పరిధిలోనే వైరా అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎక్కువ మెజారిటీ దక్కే అవకాశం ఉందన్నారు. తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు వీళ్ళిద్దరూ ఒకప్పుడు టీడీపీలో ఉండేవారు. ఆ పార్టీలో కీలక నేతలుగా రాణించారు. కానీ ఒకరంటే ఒకరికి పడేది కాదు. ఆ క్రమంలోనే తుమ్మల పార్టీని వీడారు. 2014 ఎన్నికల తర్వాత టీడీపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరారు తుమ్మల. ఆ తర్వాత మంత్రి పదవి దక్కించుకున్నారు. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మల ఓడిపోయారు. పార్టీలో పొడచూపిన వర్గ విభేదాలతోనే తుమ్మల ఓడిపోయారని విశ్లేషణలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం తుమ్మల టీడీపీని వీడడానికి కారణం నామా నాగేశ్వరరావు అనే వాదన ఉంది. టీడీపీలో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య మనస్పర్ధలుండేవి. 2014 ఎన్నికల వేళ తుమ్మల కోరిన సీట్ ఇవ్వకుండా నామా అడ్డుపడ్డారని ప్రచారం జరిగింది. నామాకు చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారని తుమ్మల నాగేశ్వరరావు కినుక వహించారు. చివరికి ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆ తర్వాత తుమ్మల టీఆర్ఎస్ దరిచేరడంతో ఇద్దరివి వేర్వేరు పార్టీలు, వేర్వేరు దారులు అయ్యాయి. రెండు 2009లో టీడీపీ టికెట్టుపై ఖమ్మం ఎంపీగా ఎన్నికైన నామా నాగేశ్వరరావు 2014లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. గత డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మొన్నటి వరకు టీడీపీలోనే ఉన్న నామా నాగేశ్వరరావు 3 నెలల్లోనే ఆ పార్టీని వీడి గులాబీ కండువా కప్పుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు తుమ్మల నాగేశ్వరరావు. పార్టీలో పడుచూపిన వర్గ విభేదాలతో ఆయన ఓడిపోయారు. ఇదే విషయాన్ని కేసీఆర్ బహిరంగంగానే చెప్పారు. ఖమ్మం జిల్లాలో పార్టీ ఓటమికి మాలో మేము కత్తులతో పొడుచుకోవడమేనన్నారు. ఈ క్రమంలో లోక్సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులని ఏకం చేశారు. కొత్తగా పార్టీలో చేరిన నామా నాగేశ్వరరావుకు ఖమ్మం లోక్సభ టికెట్ ఇచ్చినా అంతా సమర్థిస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు కూడా నామా నాగేశ్వరరావును గెలిపించే బాధ్యత తీసుకున్నారు. టీఆర్ఎస్ ఆశిస్తున్నట్లు ఖమ్మంలో టీఆర్ఎస్ గెలిస్తే పార్టీలో వర్గ విభేదాల వ్యాఖ్యలకు చెక్ పడుతుందని అంతా ఆశిస్తున్నారు. అదే సమయంలో నామా తుమ్మల మధ్య విభేదాలు సమసిపోతాయని అంతా భావిస్తున్నారు.
ఇక ఖమ్మంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, ఇప్పుడు తాజాగా నామా పోటీకి సంబంధించి తుమ్మల కూడా సపోర్ట్ చేస్తున్నారు. మొత్తం ఈ వ్యవహారం తర్వాత వివాదాలకు చెక్ పడినట్టేనా? ఈ రాజకీయ పరిణామాలకి సంబంధించి లేటెస్ట్ సమాచారం ఏంటి? ఖమ్మం జిల్లాలో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలను టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నమాట. ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం సీట్ని ఏ విధంగా అయినా సరే గెలుచుకోవాలని చెప్పేసి ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేయడం జరిగింది. ఎవరు ఊహించని విధంగా ఇప్పుడు నిన్న మొన్నటి వరకు టీడీపీలో ఉన్న నామా నాగేశ్వరరావును టీఆర్ఎస్ లో చేర్చుకోవడంతో పాటు ఆయనకి ఖమ్మం పార్లమెంట్ సీట్ ని కేటాయించడం జరిగింది. నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ అభ్యర్థిగా ఖమ్మం పార్లమెంట్ నుంచి ఎన్నికల్లో బరిలో దిగారనమాట. కేసీఆర్ లక్ష్యం నెరవేర్చేందుకు, అంటే ఖమ్మం పార్లమెంట్ సీట్ ని ఏ విధంగా సరే కైవసం చేసుకోవాలని చెప్పేసి కేసీఆర్ ఏ విధంగా అయితే సంకల్పించారో, కేసీఆర్ సంకల్పాన్ని నెరవేర్చేందుకు, కేసీఆర్ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు టీఆర్ఎస్ నేతలందరూ కూడా నామా నాగేశ్వరరావు తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పాటు మన నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సమీక్షల్లో పాల్గొంటూ, ఈ సమావేశాల్లో పాల్గొంటూ పార్టీ క్యాడర్ ను సన్నద్ధం చేస్తున్నారు. పార్టీ నాయకత్వాన్ని అందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా మార్గనిర్దేశం చేస్తున్నారు. మనం గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోలేకపోయింది. టీఆర్ఎస్ ఆ పరిణామాలను అధిగమించి ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిపించుకొని కేసీఆర్ సంకల్పాన్ని నెరవేర్చాలి. ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని తప్పనిసరిగా మనం గెలుచుకుని తీరుతామని చెప్పేసి తుమ్మల క్యాడర్ దిశానిర్దేశం చేస్తున్నారు అన్నమాట. అంతేకాదు ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని గెలిపించి కేసీఆర్ కి మనం గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పేసి ఆయన ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలో ఆశించిన స్థాయిలో అసెంబ్లీ స్థానాలు గెలుచుకోలేకపోవడంతో టీఆర్ఎస్ శ్రేణులతో పాటు, అంటే ఖమ్మం జిల్లాలో ఉన్న టీఆర్ఎస్ శ్రేణులతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బాధపడటం జరిగింది. కేసీఆర్ కూడా ఈ పరిణామాలను జీర్ణించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఖమ్మంలో పార్లమెంట్ స్థానాన్ని ఏ విధంగా సరే గెలిపించుకొని కేసీఆర్ కి మనం ఇవ్వాలని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. నామా నాగేశ్వరరావుకి సంబంధించి ఆయన గెలుపు బాధ్యతలను తుమ్మల భుజాలకు ఇస్తున్నారని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే తుమ్మల ప్రతి సమావేశంలో కూడా ఆయన పాల్గొంటున్నారు అన్నమాట. హైదరాబాద్ నుంచి నామాని అభ్యర్థిగా ఎంపిక చేసిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ పల్లా రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంకి తుమ్మల నాగేశ్వరరావు కూడా హాజరయ్యారు. ఆ జిల్లాలో ముఖ్య నాయకులందరూ కూడా, అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఉమ్మడి జిల్లా నాయకులందరూ కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. అదేవిధంగా ఆ తర్వాత ఖమ్మంలో సమీక్ష సమావేశాలు, నిన్న జరిగిన ఖమ్మం నియోజకవర్గ స్థాయి సమావేశం కానీ, ఈ రోజు జరిగిన వైరా నియోజకవర్గ స్థాయి సమావేశాలు కానీ, ఈ సమావేశాలన్నింటిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇతర నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు అనమాట. పాల్గొని నామా నాగేశ్వరరావుని గెలిపించాలి, టీఆర్ఎస్ కి ఒకే వేదికపై ఇటు తుమ్మల, నామా ఇద్దరు కూడా ప్రచారం చేయడాన్ని ఎలా చూస్తున్నారు? అటు కేడర్ లో కానీ ఇటు ప్రచారం ఎలా సాగుతోంది? అంటే ప్రచారం ఒకే వేదికపైకి వచ్చి ఎక్కడా కూడా ఎవరి మధ్య ఎటువంటి అపోహలు లేవు, విభేదాలు లేవు. అందరం కూడా పార్టీ కోసం పనిచేస్తున్నాం. కేసీఆర్ ఆదేశాల మేరకు, అధిష్టానం ఆదేశాల మేరకే మనం పనిచేస్తున్నాం. అందరి లక్ష్యం ఒకటే, ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరి లక్ష్యం కూడా ఒకటే కావాలి, ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని మనం గెలిపించుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 16 స్థానాలను గెలిపించుకోవాలని చెప్పేసి కేసీఆర్ ఏ విధంగా అయితే పట్టుదలతో ఉన్నారో అదే పట్టుదలతో ఖమ్మం స్థానాన్ని కూడా గెలిపించుకోవాలని చెప్పేసి మార్గనిర్దేశం చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు కూడా తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ తుమ్మల టీఆర్ఎస్ లో ఉన్నారు. అదేవిధంగా నామా నాగేశ్వరరావు కూడా టీఆర్ఎస్ లో చేరి టీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నుంచి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా కూడా నామా నాగేశ్వరరావు బరిలో తీయడం జరిగింది. మళ్ళీ ఇద్దరు కలిసే పనిచేస్తున్నారు అనమాట. ఇక ఎవరి మధ్య ఎటువంటి విభేదాలు లేవు, విభేదాలకు తావులేదు. అందరి లక్ష్యం ఒకటే కావాలని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు మిగిలిన నాయకులందరికీ కూడా మార్గనిర్దేశం చేస్తున్నారు. గెలిపే లక్ష్యంగా పావులు కలుగుతున్నారు, ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ చంద్రిక. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.